ఏ బాధల్లో ఎటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నావు, యేసుకు వ్యతిరేకముగా ఉండి నీవు ఏమీ పొందలేవని మీకు మనవి చేస్తున్నాను. యేసు నిజమైన రక్షకుడని తెలిసి ఉండి, యేసు కార్యాలు నువ్వు చూస్తూ ఉండి ఇంకా నువ్వు దేవుని యొద్దకు రావడం లేదంటే గల కారణం ఏమిటంటే, నీవు మరి దేవుని యొద్దకు ఎందుకు రావాలి అని మనసుతో ఉన్నావేమో. ఆయన యొద్దకు రాకపోతే నీకు విడుదల లేదు. ఆయన యొద్దకు వస్తేనే, ఆయన నీ ఇంటికి వస్తేనే, ఆయన నీ జీవితంలోనికి వస్తేనే దీవెన అని మీకు మనం చేస్తున్నాను. యాయిరు నిర్ణయం తీసుకున్నాడు. ఈ దినాన్న దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. సోదరుడా, ఇప్పటికే ఆరోగ్యం పోగొట్టుకున్నావు, ఇప్పటికే నెమ్మది పోగొట్టుకున్నావు, ఇప్పటికే సంతోషాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పటికైనా దేవుని యొద్దకు రా. కొంతమంది దేవుని యొద్దకు వస్తారు కానీ దూరముగా ఉంటారు. 22వ వచనంలో మనం చూస్తే, యాయిరు